అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పవర్ ను పెంచుతాం, పవర్ఫుల్ గా మారుస్తాం. విద్యుత్ ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ ఉత్పత్తి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామంటున్నారు. కరెంట్ స్కామ్ అంటున్న బీఆర్ఎస్ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కరెంటుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన భట్టి విద్యుత్ ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుంది అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వస్తాయన్నారు. ఇక విద్యుత్ రంగంపై విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 కోట్ల పవర్ స్కామ్ కు తెరలేపిందన్న హరీష్ రావు ఆరోపణలు ఖండించారు. ఎక్కడ తమకు మంచి పేరు వస్తుందేమో అనే ఉద్దేశంతోనే ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ తీసుకుని రాష్ట్రం వెళ్ళిపోతే అభివృద్ధి చెందితే 30% గ్రోత్ 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుంది అనేటువంటి బాధ భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతున్నారు. థర్మల్ పవర్ ను తగ్గిస్తామన్న ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందన్న విపక్షం ఆరోపణలు ప్రభుత్వం ఖండించింది. గ్రీన్ పవర్ తో పాటు థర్మల్ పవర్ కూడా ముఖ్యమే అని తెలిపింది. గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండాలంటే థర్మల్ పవర్ ఆల్సో రిక్వైర్డ్. ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పాను. దానికి కావాల్సిన దాన్ని కూడా అపార్ట్ ఫ్రమ్ గ్రీన్ పవర్, గ్రీన్ ఎనర్జీ, ఈ గ్రిడ్ కొలాప్స్ కాకుండా ఉండటం కోసం ఎంత అవసరం ఉందో చెప్తూ దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. కమిషన్ల కోసమే రామగుండం పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారన్న విపక్షం ఆరోపణలను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం. రామగుండం పవర్ ప్రాజెక్టును ఎవరు తక్కువ ధరకు చేపడితే వారికిస్తామన్నారు భట్టి. తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాలని ఎన్టీపీసీకి ఇద్దాం అనుకున్నాం. వాళ్ళు ఎన్టీపీసీ జెన్కో కాస్ట్ కంటే తక్కువ వాడుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏదో జెన్కో ఆర్ ఎన్టీపీసీ ఏది చేసినా కానీ ఎవరు తక్కువ ధరకి ఇస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఎన్టీపీసీకి అని చెప్పారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ రంగంపై కారు పార్టీ కామెంట్స్ కు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఈ అంశంపై ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది.